నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అన్న చందాన కూటమి ప్రభుత్వం అమరావతి వైభవాన్ని దశదిశలా చాటింది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, మన కళల రాజధాని అమరావతి చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. ఎన్నెన్నో ఆశలు, మరెన్నో పోరాటాల మధ్య నిలిచిన అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. రాయపూడి సమీపంలో 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఒక కొత్త చైతన్యం ఉప్పొంగింది. ప్రతి తెలుగింటి గుండె చప్పుడు అమరావతిని చాటి చెబుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకం గాలిలో రెపరెపలాడుతుంటే అక్కడ హాజరైన ప్రతి ఒక్కరి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ఒకే వేదిక పైన కొలువుదీరారు. రాజధాని నిర్మాతగా అమరావతి పునర్వైభవాన్ని చూస్తూ ఒక తండ్రిలాగా ఆయన ముఖంలో సంతృప్తి కనిపించింది. ప్రజా గొంతుకగా నిలిచిన పవన్ కళ్యాణ్ రాక వేడుకలో నూతన ఉత్సాహాన్ని నింపింది. యువనేతగా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చిహ్నంగా నిలిచారు. ఈ ఉత్సవాలకు హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో అయితే అక్కడ హాజరయ్యారు. న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వహణ వ్యవస్థలు కలిసి అమరావతి ప్రాంగణంలో త్రివర్ణ పతాకానికి వందనం చూస్తుంటే రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన వెల్లివిరుస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తమైంది. రాయ్పూర్లో జరిగిన ఈ 77వ గణతంత్ర వేడుకలు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోలేదు. ఇది రాష్ట్ర పూర్వ వైభవానికి నాంది ప్రస్తావనగా నిలిచింది. మన అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గర్విస్తోంది. హైకోర్టు సమీపం మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. 22 అలంకృత శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే వందే మాత్రం, 10 సూత్రాల మిషన్, అటవీ, ఇరిగేషన్, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సిఆర్డీఏ తదితర విభాగాల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్వహించిన మొదటి గణతంత్ర వేడుకలు కావడంతో అమరావతి రైతులు, స్థానికులను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా సీట్లు కూడా కేటాయించారు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని అభిమానం కూడా చాటారు. ఇప్పటికైనా అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ఆనందం కలిగించిందని స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల జగన్ హయాంలో అమరావతిని అడుగడుగునా నిర్లక్ష్యం చేశారు. రాజధానిలో జరగాల్సిన స్వాతంత్ర, గణతంత్ర వేడుకలను విజయవాడలో నిర్వహించేవారు. అమరావతి పైన కక్షగట్టి రైతుల్ని వేధించారు. భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన కౌలును కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం రాకతో అమరావతికి మళ్ళీ కొత్త కళ వచ్చింది. అమరావతి రైతుల త్యాగాలకు గుర్తింపు లభిస్తోంది. సిఆర్డీఏ అత్యాధునిక హంగులతో 7 అంతస్తుల్లో నిర్మించారు. 4.3 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీనిని సీఎం చంద్రబాబు గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించారు. 2026వ సంవత్సరం అమరావతికి ఎంతగానో ప్రత్యేకంగా చెప్పాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే అమరావతి విషయంలో కుట్రలు చేసే వారి ఆటలు ఇక ఏమాత్రం సాగవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. 2024 జూన్ 2తో గడువు ముగియడంతో ఏపీ రాజధాని తప్పనిసరిగా ప్రకటించాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపైన కేంద్రానికి నోట్ ఇచ్చింది. దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించింది. 2024 జూన్ 2 నుంచి వర్తింపజేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటికే పలు శాఖలు తమ అభిప్రాయాలు కూడా చెప్పాయి. ఇక పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖల అభిప్రాయాలు తెలపాల్సి ఉంది. వీటితో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా తీసుకోనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి పార్లమెంట్లో బిల్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైంది. కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే అమరావతి ఖ్యాతి మరింత పెరగనుంది. మరోవైపు అమరావతిలో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి. రాజధానిని కదపటం ఎవరి వల్ల కాదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా ఉంటుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సిఆర్డీఏ వెబ్సైట్లో డొనేట్ ఫర్ అమరావతి ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీ విరాళాలు ఇవ్వచ్చు.
మార్చి 2028 నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు పనులతో పాటు 30% గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ 133 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారు. అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసేవారి విమర్శలకు చెక్ పెట్టేలా వరద ముంపుకు నివారించడానికి కాలువ నిర్మాణం కూడా జరుగుతుంది. నిర్మాణ రంగంలో కార్పొరేట్ సంస్థల ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. సచివాలయం, ఐకానిక్ టవర్స్ మరియు ఎన్జిఓ టవర్ల పనులు చకచకా సాగుతున్నాయి. అమరావతిలో ఐకానిక్ హైకోర్టు భవన నిర్మాణం వేగంగా జరుగుతుంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు 52 కోర్టు హాళ్లతో ఈ భవనం 2027 నాటికి పూర్తి కానుంది. మొత్తం మీద అమరావతి ప్రజా రాజధానిగా తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.